ఛానల్ ప్రేక్షకులకు శ్రేయోభిలాషులకు దీపావళి శుభాకాంక్షలు. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల గత వైభవం, ప్రస్తుతం దీని దుస్థితి. ప్రభుత్వ జూనియర్ కళాశాల శిథిలావస్థలో ఉన్నది. ఇక్కడ విద్యార్థులు విద్యను అభ్యసించడానికి వీలు లేని పరిస్థితిలో శిథిలావస్థకు చేరుకున్నది. ఈ విషయాన్ని ప్రజలకు, విద్యార్థులకు, ప్రభుత్వాలకు తెలియజేస్తూ ఇక్కడ ప్రభుత్వ జూనియర్ కళాశాల కొత్త భవనాలను, అధునాతనమైనటువంటి నూతన భవనాలను నిర్మించి విద్యార్థులకు చదువుకునే అవకాశాన్ని కల్పించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రోగ్రాంను మీ ముందుంచుతున్నాం. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయవలసినదిగా మనవి. ఒకప్పుడు ఇంద్రభవనంలా రాజకోటను మరిపించే రీతిలో విద్యార్థులకు ఎంతో మందికి దాదాపు 65 సంవత్సరాలు విద్యనందించిన చదువులమ్మ కోవెల, ఎంతోమంది క్రీడాకారులను, కళాకారులను తయారు చేసిన సాంస్కృతిక కళామా తల్లి సరస్వతి నిలయం, ఇక్కడనే ఎంతోమంది డాక్టర్లు, లాయర్లు, దేశనాయకులు, మేధావులకు ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాల తన బడిలో కూర్చోబెట్టుకొని పాఠాలు నేర్పిన చదువులమ్మ బడి. ఇదియే శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోనున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల. ఇదియే ఇలాంటి ఘన చరిత్ర గల ఈ జూనియర్ కళాశాల నేడు ఏ దుస్థితిలో ఉందో చూస్తే, ఈ కళాశాల నందు చదువుకొని వెళ్ళిన పూర్వ విద్యార్థులు చూస్తే గుండెలవిసిపోతాయి. మేము చదువుకున్న ఈ కళాశాల నేడు ఈ స్థితిలో ఉన్నదా అని బాధపడక మానరు. ధర్మవరం జూనియర్ కళాశాల భవనం 1931 అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం హయాంలో నిర్మించి 94 సంవత్సరాలు కావస్తున్నది. అదే ఈ భవనాన్ని 1969లో ప్రభుత్వ జూనియర్ కళాశాలగా మార్చి 56 సంవత్సరాలు కావస్తున్నది. ఈ భవనం 2 అంతస్తులు కలిగి పెద్ద విశాలమైన గదులు, పెద్ద కిటికీలు, వెంటిలేటర్లు, రాతి దూలాల మెట్లు, ఇటుక పెళ్ళ, గార, కలపతీర్లు, చెక్క వాకెళ్ళు ఉపయోగించి నిర్మించి ఈ ధర్మవరంలోనే అతి పురాతన భవనంగా నెలకొని ఉన్నది. అయితే చూపరులకు చిన్నబోయింది ప్రస్తుత దీని దుస్థితి. ఎక్కడ చూసినా గోడ పగుళ్ళు, ఇరిగిన పైకప్పు బండలు, తీర్లు, శిథిలమవుతున్న వాకెండ్లు, డోర్లు. చెప్పాలంటే ఇక్కడ పడుతున్నదన్న భయం. కళాశాల గదులలో పాఠాలు చెబుతున్న లెక్చరర్లు, వింటున్న విద్యార్థులకు క్షణక్షణం గండం. ఇలాంటి భవనాలలో చదువుకోవాలంటే ఇష్టం లేని పరిస్థితి. ప్రభుత్వ ఆదరణకు నోచుకోక, ఎవరు పట్టించుకోక, డబ్బులు కట్టి ప్రైవేటు స్కూళ్ళలో చదువుకోలేని పేద విద్యార్థులకు ఇది ఆవేదన కలుగుతుంది. కాబట్టి ప్రభుత్వమే దీని దుస్థితిని గమనించి ఈ భవనాన్ని పునర్నిర్మాణం ఆధునికంగా చేసి తీరాలని ఇక్కడ విద్యార్థులు కోరుకుంటున్నారు. ఇదిగో చూడండి, గోడలున్న ఎక్కడ పడితే అక్కడ పగులు చీలి చూడడానికి అందవిహీనమై వెలవెలబోతున్నది. కనీసం ప్రతి సంవత్సరం గోడలకు ఎత్తుపూత అంటే సున్నపు పూత పూయడం లాంటివి చేయక పోవడం వలన మాసిన గోడలు, గబ్బిలములు కాపురమున్న రీతిలో ఈ కళాశాల రూపురేఖలు మారిపోయినవి. వర్షాకాలంలో నీరు కారుతూ వర్షం వస్తే క్లాసులు జరపని పరిస్థితి. ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో విద్యకు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నట్లు చెబుతున్నది.
ప్రైవేట్ కళాశాలకు అనుమతులు ఇస్తూ వారి నుంచి వస్తున్న ఆదాయాలను తీసుకుంటూ పరోక్షంగా ప్రైవేట్ కళాశాలలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ కళాశాలలను పట్టించుకోవడం లేదు. ఇది ప్రభుత్వానికి విద్య పట్ల ఉన్న చిత్తశుద్ధి. ఈ కళాశాల క్రీడా మైదానం అతి విశాలమైనది. ఈ మైదానమునందు అనేక మంది రాజకీయ నాయకుల పేర్ల మీద క్రికెట్ టోర్నమెంటు జరిపి విజేతలకు ప్రైజులు ఇస్తుంటారు. ధర్మవరంలో జరిగే అతి పెద్ద కార్యక్రమాలు అయిన రాజకీయ పార్టీల బహిరంగ సభలు, ప్రభుత్వ ఇనాగరేషన్స్, పండుగలు, సంక్రాంతి ముగ్గుల పోటీలు, దీపావళి టపాసుల ప్రదర్శన, ప్రపంచ యోగా దినోత్సవాలు లాంటివి జరుపుతారు. కానీ ఈ క్రీడా మైదానానికి సంబంధించిన జూనియర్ కళాశాల భవనం కూలిపోతున్నా చూసి పట్టించుకోరు. పైగా పైన పటారం లోన లొటారం అన్నట్లు ఈ కళాశాల ముందర, కాలేజీ ముందరే ధర్మవరం సిల్క్ సిటీ అంటూ చూపరులకు అందంగా రాత్రిపూట విద్యుత్తు దీపాల అలంకరణతో ఈ ప్రాంతమంతా చూడ ముచ్చటగా ఉంటుంది. అది కాదన్నట్లు ఈ కళాశాల ముందు అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, రాజకీయ పార్టీల ఇన్ఛార్జుల పుట్టినరోజు మాత్రం వస్తే కటౌట్లు మాత్రం ఎంతో పెద్దగా గొప్పగా దర్శనమిస్తాయి. కానీ దీని పక్కనే ఉన్నటువంటి జూనియర్ కళాశాల భవనం అందవిహీనంగా దీనావస్థలో ఉంటే ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఈ కటౌట్లకు పెట్టే డబ్బు ఈ కళాశాలకు పెడితే బాగుంటుందని పలువురు విమర్శిస్తున్నారు. దీని ద్వారా ఎవ్వరిని విమర్శించడం లేదు, బాధ్యతలు గుర్తు చేస్తున్నాం. ఇప్పటికైనా ఆలోచించి ప్రభుత్వ అధికారులు, విద్యాశాఖ అధికారులు, మంత్రులు ధర్మవరం జూనియర్ కళాశాలకు కొత్త భవనం కోసం రాష్ట్ర బడ్జెట్లో దాదాపు 100 కోట్ల రూపాయలు కేటాయించి కట్టించాలని విద్యార్థి సంఘాలు, విద్యార్థులు కోరుకుంటున్నారు. తలంచి పుస్తకం చేతన్భూనితి, నీవు నా విల్లంబందున నిలచి, బృందనముగా మృక్తుల్ నిశబ్దంబుల్, శోభిల్లంబల్కుము నాదు వాక్కునన్, సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్దాక్షి, సరస్వతి భగవతి పూర్ణేందు బింబాందనా. సరస్వతీ నమస్తుభ్యం, సరస్వతీ భగవతి నమస్తుభ్యం, వరదే కామరూపిణి, విద్యారంభం పరిస్యామి, సిద్ధిర్భవతో మే సదా. పద్మం పత్ర విశాలాక్ష్మి, పద్మకేసరి వర్ణని, నిత్యం పద్మాలయాం దేవి, సామం పాతు సరస్వతి భగవతి పూర్ణేందు బింబాందనా.